అడుగుతుంటారు, సార్ డయాలసిస్ ఒక్కసారికి సరిపోతుందా, 2 సార్లకు సరిపోతుందా, లేకపోతే వారానికి 2 సార్లు చేసుకోవాలా, వారానికి 3 సార్లు చేసుకోవాలా. డయాలసిస్ అనేది మనం అంటే పరిస్థితి బట్టి మనం డిసైడ్ చేస్తాము. అంటే యూజువల్గా చాలా మంది దీర్ఘకాలమైన కిడ్నీ జబ్బు మనకి ఎప్పుడైతే కిడ్నీ ఇక పనికి రాదు, ఇక కిడ్నీ మనకి ఇక పని చేస్తలేదు అని నిర్ధారణ అయితే ఇక మనం వారానికి 2 సార్లు కానీ వారానికి 3 సార్లు కానీ పేషెంట్ సిమ్టమ్స్ బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. ఈత కళ్ళు తాగితే స్టోన్ పడిపోతుంది అనేది ఓన్లీ స్టోన్ మనకు ఈ మూత్రం పైప్లో కానీ లేకపోతే బ్లాడర్లో కానీ అది కానీ చిన్న స్టోన్ ఉంటే కానీ పడిపోతుంది. కిడ్నీలో ఉన్న స్టోన్ మీరు ఎంత ఈత కళ్ళు తాగిపోదు. నడుము నొప్పి సమస్యలు అనేది ఎక్కువ వస్తాయి, దానివల్ల బెల్ట్ వాడడం అనేది జరుగుతుంది. మరి బెల్ట్ వాడడం వల్ల కిడ్నీ సమస్య తొలగిపోతుందా? స్పైన్ లో ప్రాబ్లమ్స్ ఉంటే అది చాలా మంది వాళ్ళు బ్యాక్ పెయిన్ తో కూడా కిడ్నీ డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. సో అది అన్ని పెయిన్స్ కిడ్నీ పెయిన్స్ అయితే కాదు. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల టైప్ 1 డయాబెటీస్ అనేది రాదు. టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. పిల్లల్లో 12 సంవత్సరాల వాళ్ళకు 12 సంవత్సరాలప్పుడు వాళ్ళకు షుగర్ అనేది బయటపడితే, టైప్ 1 డయాబెటీస్ అనేది బయటపడితే వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సమస్య అనేది మీరు ఎలా వస్తుంది అని చెప్పారు. మరి డయాలసిస్ అనేది ఎలా చేస్తారు సార్ ఈ వచ్చిన సమస్యకి? ఇప్పుడు కిడ్నీ అనేది ఇప్పుడు ఒక ఫిల్టర్, అది బాడీ బ్లడ్ ని ఫిల్టర్ చేసి మూత్రం ఉత్పత్తి అయ్యి మనం వేస్ట్ మెటీరియల్ ని మనం బయటికి పంపిస్తాం. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ డిజీజ్ స్టేజ్ 5, మనకు అట్లాంటి స్టేజెస్లో మనం డయాలసిస్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. డయాలసిస్ అనేది ఒక మెథడ్ ఆఫ్ క్లియరింగ్ ద బ్లడ్. మనకు ఒక ఆర్టిఫిషియల్ కిడ్నీని పెట్టుకొని బ్లడ్ గోస్ త్రూ దట్ ఆర్టిఫిషియల్ కిడ్నీ అండ్ దెన్ అగైన్ ఎంటర్స్ బ్యాక్ ఇన్ టు ద పేషెంట్స్ బాడీ. సో ద బ్లడ్ గెట్స్ ఫిల్టర్డ్ ఆల్మోస్ట్ ఫర్ 4 hours. ఈచ్ సెషన్ మనం ఒక 4 hours చేసుకుంటూ అట్లా వాళ్ళు వారానికి 3 సార్లు చేసుకుంటూ ఉండాలి. సో ఒక్కసారి కిడ్నీ ఫెయిల్యూర్ కనుక, కిడ్నీ సమస్య కనుక తలెత్తితే డయాలసిస్ ఎన్ని రోజులు పర్ఫెక్ట్ చేసుకోవాలి? డయాలసిస్ అనేది మనం ఓన్లీ కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు, లేకపోతే కొన్ని సందర్భాల్లో మూత్రం కంప్లీట్ ఆగిపోయినప్పుడు, పొటాషియం ఎక్కువ ఉన్నప్పుడు, లేకపోతే ఎలాంటి కొన్ని పాయిజనింగ్స్ అట్లాంటి దాంట్లో మనం డయాలసిస్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. డయాలసిస్ ప్రతి కిడ్నీ సమస్యకు డయాలసిస్ పరిష్కారం కాదు. సమస్యతో వచ్చే వాళ్ళు డయాలసిస్ చేసుకుంటారు, మనం కొంతమంది చూస్తూ ఉంటాం సార్. సో కిడ్నీ సమస్యతో వచ్చిన వాళ్ళు డయాలసిస్ ఒక్కసారి చేసుకొని సరిపోతా, కొన్ని రోజుల వరకు చేసుకుని సరిపోతా, లేకపోతే జీవితకాలం డయాలసిస్ చేయాల్సిందే? మంచి ప్రశ్న అడిగింది. చాలా మంది అడుగుతుంటారు, సార్ డయాలసిస్ ఒక్కసారికి సరిపోతుందా, 2 సార్లకు సరిపోతుందా, లేకపోతే వారానికి 2 సార్లు చేసుకోవాలా, వారానికి 3 సార్లు చేసుకోవాలా. డయాలసిస్ అనేది మనం అంటే పరిస్థితి బట్టి మనం డిసైడ్ చేస్తాము. అంటే యూజువల్గా చాలా మంది దీర్ఘకాలమైన కిడ్నీ జబ్బు మనకి ఎప్పుడైతే కిడ్నీ ఇక పనికి రాదు, ఇక కిడ్నీ మనకి ఇక పని చేస్తలేదు అని నిర్ధారణ అయితే ఇక మనం వారానికి 2 సార్లు కానీ వారానికి 3 సార్లు కానీ పేషెంట్ సిమ్టమ్స్ బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. కొన్ని జబ్బులు ఉంటాయి, తాత్కాలికమైన కిడ్నీ జబ్బులు, లేకపోతే మూత్రం అడ్డుపడడం. కొంతమందికి రౌత్ వచ్చి మూత్రం అడ్డుపడుతుంది. కొంతమందికి వేరే కారణాల వల్ల కిడ్నీ, ఇప్పుడు నేను అన్నట్టు ఊపిరితిత్తుల ప్రాబ్లం, ఇన్ఫెక్షన్ ఉన్నా, లేదా హార్ట్ ప్రాబ్లం ఉన్నా, లేదా లివర్ ప్రాబ్లం ఉన్నా, ఇట్లా కిడ్నీ పైన ఎఫెక్ట్ పడతాయి. ఇవి తాత్కాలికమైన కిడ్నీ జబ్బులు, అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం. సో వీటికి కొంతమందికి ఒక 1 week, 10 days, 15 days అట్లా, అది మనం పరిస్థితి బట్టి ఏ రోజుకి ఆ రోజు మనం పరిస్థితి బట్టి డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే సమస్యను బట్టి కిడ్నీ ఫెయిల్యూర్ గల కారణాలను బట్టి మనం చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి నేను విన్నాను సార్, కిడ్నీ సమస్య వల్ల రాత్రి సమయంలో తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది, ఆ నొప్పి భరించలేని నొప్పి వస్తుంది అని చెప్పి కొంతమంది పేషెంట్స్ దగ్గర నేను విన్నాను. మరి దానికి సంబంధించిన మీరు ఏం చెప్పాలి? కిడ్నీ సమస్యలో ఇప్పుడు నొప్పి అనేది కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడే నొప్పి వస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల పెయిన్ అయితే రాదు.
ఆర్ కిడ్నీ ఇప్పుడు నేను చెప్పిన కారణాల వల్ల ఇప్పుడు అక్యూట్ కిడ్నీ ఇంజరీ కానీ లేకపోతే గ్లోమర్లా డిసీజెస్ కానీ దీర్ఘకాలమైన కిడ్నీ జబ్బులు కానీ వీటి వల్ల మనకు కిడ్నీ పెయిన్ అనేది రాదు. కిడ్నీ పెయిన్ అనేది వస్తుంది అని అంటే యూజువల్గా స్టోన్ వలన లేకపోతే ఏదైనా అడ్డుపడడం వలన ఆ, దానివల్ల పెయిన్ వస్తుంది. సో నేను చెప్పిన కారణాల వల్ల అయితే రాదు. ప్రస్తుతం వేసవి కాలంలో సగటు మనిషి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కిడ్నీ కాపాడుకోవడం కోసం ఆల్రెడీ కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కానీ లేకపోతే కొత్తగా ఏర్పడే సమస్యలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నీరు అనేది చాలా తాగాలి. మనం ఇంత 2 లీటర్స్ తాగుతున్నాం, 3 లీటర్స్ తాగుతున్నాం, 4 లీటర్స్ తాగుతున్నాం అనేది ప్రశ్న కాదు అది. మనం ఏంటంటే ఇప్పుడు మనం యూరిన్ పోస్తే మనకి యూరిన్ కలర్ డార్క్ ఎల్లో కలర్ వచ్చిందంటే దాని అర్థం మనకు లాస్ట్ 4 అవర్స్ ఆర్ 5 అవర్స్ మనం 2 లీటర్ వాటర్ తాగుండొచ్చు, కానీ మనకు అది సరిపడలేదు, అది మనకు సరిపోలేదు. సో మనం అది టార్గెట్ చూసుకోవాలి. ఏదో 2 లీటర్స్ తాగినాం, 3 లీటర్స్ తాగినాం, 4 లీటర్స్ తాగినాం అనేది కాదు. ఇది సగటు మనిషి కాపాడుకుంటే అది కిడ్నీస్ ను మనం హైడ్రేట్ చేసిన వాళ్ళం లెక్క అవుతాం. కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు మనం కిడ్నీ సమస్య బట్టి మనం వాళ్ళకి యూరిన్ అవుట్పుట్ బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది. వాళ్ళకి యూరిన్ అనేది ఏం లేకపోతే వాళ్ళ యూరిన్ వాటర్ అనేది వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి కొంతమందికి నేను 500 ml పర్ డే చెప్తాను, కొంతమందికి 800 ml చెప్తాను. సో అది వాళ్ళ సిమ్టమ్స్ బట్టి, వాళ్ళ యూరిన్ అవుట్పుట్ బట్టి, వాళ్ళ మూత్రం ఎంత వరకు పోస్తున్నారు, వాళ్ళ పనితనం బట్టి మనం వాటర్ ఇంటేక్ అనేది మనం డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. అందరికీ 1 లీటర్ తాగండి, అందరికీ 2 లీటర్ల వరకే తాగండి అనేది మనం బ్లాంకెట్ స్టేట్మెంట్ అయితే మనం ఇవ్వరాదు. సాధారణమైన నీటి రంగులో మూత్ర విసర్జన చేసినప్పుడు సాధారణ రంగులో ఉన్నంత వరకు నీటిని తాగవచ్చు. ఎటువంటి కలర్స్ లేకుండా నీటి అది మళ్ళా ఇంకో ప్రశ్న సార్. మనం మనం ఈ వేసవి కాలంలో ఏంటంటే మనం యూరిన్ కలర్ బట్టి మనం హైడ్రేషన్ స్టేటస్ అనేది మనం చెప్పుకోవడానికి. ఇప్పుడు మనం ఏసీలో కూర్చున్నాం అయినా కూడా మీరు యూరిన్ నార్మల్ కలర్ లో పోతున్నారు, ఎక్కువ పోతున్నారు అంటే దట్ ఇండికేట్స్ అనదర్ ప్రాబ్లం. మనకు యూరిన్ కాన్సన్ట్రేషన్, యూఆర్ లూజింగ్ యువర్ యూరిన్ కాన్సన్ట్రేషన్ అని అర్థం అది. సో నేను చెప్పింది ఏంటంటే ఈ సమ్మర్లో వేసవి కాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి. సో ఆ కలర్ అనేది ఈ టైంకి నేను చెప్పింది. ప్రతిసారి మనం ఈవెన్ సమ్మర్లో కూడా మీరు వైట్ కలర్ వాటర్ కలర్ లాగా యూరిన్ వెళ్తున్నారు అంటే దట్ ఆల్సో ఇండికేట్స్ ఏ ప్రాబ్లం. కిడ్నీస్ లో రాళ్ళు వచ్చినప్పుడు మరి ఏ పదార్థాలు తీసుకుంటే, కొంతమంది ఏమంటారు అంటే తాటికాలు తాగితే స్టోన్స్ పడిపోతాయి అని అంటారు. మరి దాని స్టోన్స్ ని డాక్టర్ యొక్క ట్రీట్మెంట్ లేకుండా స్వతహా పడిపోవాలంటే మళ్ళీ ఒక్కసారి వచ్చిన స్టోన్స్ మళ్ళీ మళ్ళీ వస్తాయా? ఈత కళ్ళు తాగితే స్టోన్ పడిపోతుంది అనేది ఓన్లీ స్టోన్ మనకు ఈ మూత్రం పైప్ లో కానీ లేకపోతే బ్లాడర్ లో కానీ అది కానీ చిన్న స్టోన్ ఉంటే కానీ పడిపోతుంది. అది కిడ్నీలో ఉన్న స్టోన్ మీరు ఎంత ఈత కళ్ళు తాగినా పోదు. అది పోదు అంటే నేను చిన్నప్పటి నుంచి అది ఓన్లీ మూత్రం పైప్ లో మన పెల్విక్ క్యాల్సియం సిస్టమ్ అంటాము, లేకపోతే యూరేటర్ అంటాము. సో అక్కడెక్కడన్నా దారిలో ఉన్నది మనం ఈత కళ్ళు తాగడం వల్ల ఏంటంటే యూరిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో యూరిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే అది బయటికి కొట్టుకుపోతుంది, ఫ్లష్ అవుట్ అయిపోతుంది. సో అంతే అర్థం. అది బీర్ తాగొచ్చు, ఈత కళ్ళు తాగొచ్చు. ఓకే. పురుషులకు మహిళలకు రకరకాలుగా ఉంటుందా? మరి కిడ్నీ విషయాలకు వస్తే పురుషులైనా మహిళలైనా ఒకే రకమా? అంటే కొన్ని కారణాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లూపస్ అనేది తీసుకుంటే అది ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుంది. బట్ షుగర్, బీపీ, ఈ రొటీన్ డిసీజెస్ అనేది ఆడవాళ్ళకు మగవాళ్ళకి అనేది వ్యత్యాసం లేదు. వాళ్ళకి నడుము నొప్పి సమస్యలు అనేది ఎక్కువ వస్తాయి, దానివల్ల బెల్ట్ వాడడం అనేది జరుగుతుంది. మరి బెల్ట్ వాడడం వల్ల కిడ్నీ సమస్య తొలగిపోతుందా? లేదు, అది స్పైన్ లో ప్రాబ్లమ్స్ ఉంటే అది చాలా మంది వాళ్ళు బ్యాక్ పెయిన్ తో కూడా కిడ్నీ డాక్టర్ దగ్గరకు వస్తుంటారు. సో అది అన్ని పెయిన్స్ కిడ్నీ పెయిన్స్ అయితే కాదు సార్. కిడ్నీ సమస్య మొదలైన తర్వాత, కిడ్నీ ఫెయిల్యూర్ అయిన తర్వాత డయాలసిస్ కాకుండా వేరే మార్గాలతోనే కిడ్నీని మళ్ళీ మునుపటి లాంటి పరిస్థితి తీసుకురావచ్చా? వన్స్ మనకి ఏంటంటే కిడ్నీ దీర్ఘకాలమైన ఖరాబ్ అయిపోయింది అని మనం
డయాలసిస్ కాకుండా మనకి ఓన్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక పద్ధతి ఉంది. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది మనకు 2 రకాలుగా జరుగుతుంది. మనకి లీగల్‌గా ఒకటి లైవ్ రిలేటెడ్. అంటే లైవ్ రిలేటెడ్ అంటే మన బ్లడ్ రిలేషన్. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, అమ్మ, నాన్న ఇట్లా. సో లైవ్ రిలేటెడ్. వీళ్ళు కాక ఇంకా సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ ఉంటే మనం అది సెపరేట్ ఆథరైజేషన్ కమిటీకి మనం అప్రూవల్ పెట్టుకోవాల్సొస్తది. థర్డ్‌ది డిసీజ్ డోనర్ అంటాం. అంటే జీవన్ దాన్ అనేది మనకు ఇప్పుడు గవర్నమెంట్ ఆహ్, ఆహ్, ఆర్గనైజేషన్ వేర్ జీవన్ దాన్ ఈస్ అలాటింగ్ ద కిడ్నీస్. ఇప్పుడు మనకు బ్రెయిన్ డెడ్ అయిన డోనర్ ఎవరన్నా ఉన్నారు అనంటే వాళ్ళు జీవన్ దాన్‌కి ఇన్ఫార్మ్ చేస్తారు. జీవన్ దాన్ ఆ హాస్పిటల్‌కి పర్మిషన్ ఇస్తది. ఆర్గన్ హార్వెస్ట్ చేయడానికి. ఆ ఆర్గన్ మళ్ళీ వాళ్ళు థింగ్ ఈస్ ఇన్ ప్రాసెస్ అది. సో అది రోడ్ పైన యాక్సిడెంట్ అయిన వాళ్ళు, బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు అవ్యదానం అని అంటాం. సో అది జీవన్ దాన్ కిందకి వస్తుంది. సో ట్రాన్స్‌ప్లాంట్ అనేది మనకు ఒకటే ఆప్షన్. మనకు డయాలిసిస్ కాకుండా ట్రాన్స్‌ప్లాంట్ అంటే కిడ్నీ మార్పిడి. అది ఒకటే ఆప్షన్. కిడ్నీ మార్పిడిలో మనం అనుకున్నట్టు 2 లైవ్ రిలేటెడ్ అండ్ డిసీజ్ డోనర్. డిసీజ్. చిన్నపిల్లల్లో టైప్ 1 డయాబెటిక్స్ అనేది కిడ్నీతో సమస్యతోనే వస్తాయి. వాళ్ళకి ఖచ్చితంగా కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది. మరి చిన్న పిల్లలకే వస్తాయి కదా సార్, దానికి గవర్నమెంట్ నుంచి ఏమైనా సహకారం పొందుతుందా? కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల టైప్ 1 డయాబెటీస్ అనేది రాదు. టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. పిల్లల్లో 12 సంవత్సరాల వాళ్ళకు 12 సంవత్సరాలప్పుడు వాళ్ళకి షుగర్ అనేది బయటపడితే, టైప్ 1 డయాబెటీస్ అనేది బయటపడితే వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్ అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో గవర్నమెంట్ నుంచి అంటే డయాలసిస్ నుంచి మనకు ఆరోగ్యశ్రీ తరపున అవుతుంది. ఇట్లా టైప్ 1 డయాబెటిక్స్ వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. సో చిన్నపిల్లల నుంచి వాళ్ళకి ఏం తెలియని వయసు నుంచే కిడ్నీ సమస్య అనేది, డయాబెటిక్ అనేది వస్తూ ఉంటుంది. దానికి ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం పొందవచ్చునా? కోసం కిడ్నీ మార్పిడి కోసం అవి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. సార్, మీరు కిడ్నీ సమస్య మీద ఇంత బాగా చెప్పారు మాకు. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది? మీరు ఎన్ని సంవత్సరాలుగా కిడ్నీ పైన చికిత్స చేస్తున్నారు? కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రోగులకు ఎన్ని సంవత్సరాల నుంచి చికిత్స చేస్తున్నారు? నేను దాదాపు ఇప్పుడు 2012 నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు కానీ కిడ్నీకి సంబంధించిన డయాలసిస్కి సంబంధించిన ఇవన్నీ ఆల్మోస్ట్ 2012 నుంచి చూస్తున్నాను. ఇదివరకు తిరుపతిలో పనిచేశాను. ఇప్పుడు ఇక్కడ కరీంనగర్కి వచ్చి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయం మా కోసం కేటాయించి కిడ్నీ సమస్యల యొక్క రోగులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కిడ్నీ సమస్యకు ఎలాంటి సమస్యలు బాధపడుతున్న వారికి చాలా క్లుప్తంగా మాకు మా ప్రేక్షకులకు తెలియపరిచినందుకు ధన్యవాదాలు. సో ఇదండి కిడ్నీ సమస్య పైన, కిడ్నీ సమస్య వస్తే ఏం చేయాలి, ఎలా వస్తుంది అనేటువంటి ప్రశ్నలకు మనకు చాలా చక్కటి సమాధానాలు చెప్పింది డాక్టర్ పెద్ది సందీప్ గారు, నెఫ్రాలజిస్ట్, కరీంనగర్. వారిని ఏదైనా ఉంటే నేరుగా సంప్రదించగలరు. మేము వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తాము.